బ్రో ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది సీజన్? బాగానే అనిపిస్తుంది బ్రో. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ అంత అట్లా కదా. లాస్ట్ సీజన్స్ అంటే లెజెండరీ ప్లేయర్స్ ఉండే, ఇప్పుడు అందరు తగ్గిపోయారు కదా. ధోని కూడా ఆడట్లేదు, జడేజా కూడా చేంజ్ అయిపోయాడు అట్లా అని. ఓకే, టీమ్స్ చేంజ్ అవ్వడం వల్ల క్లమ్జీ అయిపోయింది అంటారా? అంతే కదా. ఓకే, ఈరోజు మ్యాచ్ కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్ కి కదా. అవునవును. ఎలా ఉంది మూమెంట్ ఎస్ఆర్హెచ్లో కొంచెం బౌలర్స్ తక్కువ అయినట్టు అనిపించింది. అలాగే కేకేఆర్లో చూస్తే ఫస్ట్ లెక్క అయితే లేదన్నట్టు అనిపిస్తుంది. కేకేఆర్లో కూడా బౌలింగ్ అంత ఎవరున్నారు ఇప్పుడు? సునీల్ నారాయణ, మన ఎవరు రానా ఉన్నాడు అంతే కదా. బౌలింగ్లో కూడా బ్యాటింగ్లో కూడా అంతగానం అయితే అనిపించట్లేదు. ఎస్ఆర్హెచ్లో అయితే బ్యాటింగ్లో బాగుంది బాగా. సరే, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ వీళ్ళిద్దరే కదా. అవునవును, ఒకటి స్పిన్నింగ్లో ఉంది. ఓకే, ఫాస్ట్ బౌలర్లో అంతగానం కనిపించలేదు. మేబీ నోన్ ప్లేయర్స్ ఎవరు కావచ్చు. రేపు మ్యాచ్ ఎవరిది మ్యాచ్? సిఎస్కేకి పంజాబ్కి. రేపు పంజాబ్ గెలుస్తుందేమో. అంతే ఏంది బ్రో, అంత షార్ట్ టైంలో పంజాబ్ అన్నావు ఒకేసారి? సిఎస్కేలో అందరు కొత్త వాళ్ళే ఉన్నారు. శుభం డేవి ఉన్నారు, పాత ప్లేయర్. శుభం గైక్వాడ్ ఉన్నాడు, సామ్సంగ్ కూడా ఉన్నాడు, కానీ ఫామ్ లో అనిపిస్తలేదు. ఏమో ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, సో ధోని లేనప్పుడు ఎలా ఉంటుంది, వస్తే ఎలా ఉంటుంది? ధోని ఉన్నప్పుడు అందరికి ఒక ధైర్యం ఉంటుంది అనమాట. ఫ్యాన్స్కి కూడా ఉంటుంది, ప్లేయర్లకు కూడా ఉంటుంది. ధోని ఉన్నప్పుడు క్యాప్టెన్సీ అయితే నెంబర్ 1 ఉంటుందని మనం గెస్ చేయవచ్చు. ఓకే, బ్యాటింగ్లో కాకపోయినా కానీ క్యాప్టెన్సీనే గెలిపించవచ్చు అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఓకే, ఎవరికి ఏ బౌలింగ్ వేయాలి అనేసి కరెక్ట్గా తెలుస్తుంది. ఆ ప్లానింగ్ బరాబర్లో వికెట్లు కూడా పడతాయి. రేపు హోమ్ గ్రౌండ్లోనే మళ్ళీ చెన్నైకి కలిసి వచ్చింది అంటావా ఏమన్నా? హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు చాలా ప్రాక్టీస్ అయి ఉంటారు, ప్లస్ గైడ్ చేయడానికి కూడా చాలా మంది ఉంటారుగా. ఓకే, చెప్పలేం. అయినా కానీ టీం కొంచెం నాకు బరాబర్ బ్యాలెన్స్ అయినట్టు అనిపించలేదు. నా ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్. ఓకే, ఎస్ఆర్హెచ్ కూడా కొంచెం తడబడుతుంది కదా. అవును, ఇప్పుడు మావాడు ఇంకా రాలేదు. మావాడు వచ్చినాక మొత్తం చూపిస్తాడు. ప్యాట్ కమింగ్స్ వస్తే సెట్ అవుతాడు అంతే కదా. బ్రో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. అవును. సో ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్ట్గా ఉన్నాయి మ్యాచ్లు అన్నీ. ఇంట్రెస్ట్గా ఉన్నాయా? ఈసారి ఏది కప్పు కొట్టితే చూడాలి మరి. నీకేదనిపిస్తుంది? నాదైతే సిఎస్కే అనిపిస్తుందా? అవును. ఏంటి బ్రో, మరి లాస్ట్ మ్యాచ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు కదా. ఆడలేదంటే మా ధోని బాయ్ లేడు కాబట్టి కొంచెం మ్యాచ్ డిలే అయింది. ఈసారి నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు ధోని అసలు రెస్ట్లో ఉండాలి, కానీ ధోని నెక్స్ట్ మ్యాచ్ ఆడేటట్టే కనిపిస్తున్నాడు. మొత్తం చూపిస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ధోని వస్తే మళ్ళీ చెన్నై బ్యాక్ అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఈసారి నెక్స్ట్ మ్యాచ్ మాదే అది. సో మళ్ళీ ఈసారి ఈ సీజన్లో చూసుకుంటే, అంటే మీరు ఆల్రెడీ మ్యాచ్లు చూస్తారు, ఏ టీం మీకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది? ఢిల్లీ ఒకటే, పంజాబ్ ఒకటే, సిఎస్కే ఒకటే. సో ఈసారి ఏమైనా పంజాబ్ కొట్టే ఛాన్స్ ఉందంటారా మీరు? పక్క మా సిఎస్కే కొట్టిద్ది అంతేనా? అంతే. అంటే ఎందుకు సిఎస్కే అని అంత నమ్మకం ఎందుకు? మా ధోని బాయ్ మీద మాకు నమ్మకం ఎక్కువ. అంటే మళ్ళీ ధోని మళ్ళీ ఈ మధ్య చూసుకుంటే లాస్ట్ సీజన్ కూడా లాస్ట్ వచ్చి ఒక 4-5 బాల్లే ఆడడం జరుగుతుంది. సో దానికి ఎట్లా అంటే చాలామంది ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ముందు వచ్చి ఆడొచ్చు కదా అని కోరుకుంటున్నారు. అంటే ఆడొచ్చు, కానీ మా ధోనికి అవకాశాలు ఇవ్వటం అదొక ఇది కాబట్టి అందరికి అవకాశాలు ఇస్తాడు. అని బట్టి 6th డౌన్ 7th డౌన్లో ఆడుతున్నాడు. సో మీకేమనిపిస్తుంది? అంటే మ్యాచ్లు చూస్తున్నారు, సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎవరు మంచి బ్యాట్స్మెన్ అవ్వచ్చు, మంచి బౌలర్ అవ్వచ్చు అనిపిస్తుంది సీజన్కి? కప్ అయితే మటుకు సిఎస్కే కొట్టిద్ది పక్కాగా. ఇంకా చూడాలి బ్రో దాన్ని. బ్రో జడేజా అటు వెళ్ళాడు కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటే ఎన్నో విన్నింగ్స్ ఇచ్చాడు జడేజా సిఎస్కేకి. అవును, పాపం వెళ్ళిపోయాడు. మొన్న మ్యాచ్లో ఏడవడం కూడా జరిగింది, అది చూపించారు ఎమోషనల్ అయిన మూమెంట్. అవును, అది ధోని బాయ్కి జడేజాకి ఉన్న బాండింగ్ అనేది మిస్ అవుతుంది. సో అంటే నీకేమనిపిస్తుంది అది సిఎస్కే ఫ్యాన్గా? జడేజా లేని సిఎస్కేని ఎలా అనిపిస్తుంది చూడటం మాకు బాధాకరంగానే ఉంది, కానీ ఇంకా ఈ సీజన్ తప్పదు బ్రో. ఓకే, నెక్స్ట్ రేపు మ్యాచ్ ఎలా ఉంది సిఎస్కేకి పంజాబ్కి? ఈసారి మ్యాచ్ మటుకు సిఎస్కేనే. పంజాబ్ చూస్తే మంచి ఫామ్లో ఉంది. ఏ ఫామ్ ఉన్నా మ్యాచ్ మటుకు సిఎస్కే గెలుస్తుంది అంటారు అంతేనా?